అరే అరే ఏమైందిరా? అరే వీడికేమైందిరా అలా కొట్టుకుంటున్నాడు? అరే వాడి గర్ల్ ఫ్రెండ్ వాడికి హెడ్ వెయిట్ ఎక్కువైపోయిందని చెప్తే హెడ్ వెయిట్ తగ్గించుకుంటున్నారా వాడు? అరే మామా హెడ్ వెయిట్ తగ్గిందిరా బాబు. రేయ్ వందనానికి నేను చెప్పేశాను రా. సరే మామ అయితే తాగుదాం. అరే నువ్వు ఆగరా ఫస్ట్. అరే కొంపదీసి బ్రేకప్ గాని చెప్పేశావా? కాదురా. సరే మామ అయితే ఇంకా తాగుదాం. అరే అయ్యా నువ్వు ఆగరా బాబు. అరే అసలు ఇదంతా కాదు, చెప్పు ఏమైంది? నాకు లవ్లో కొన్ని డేస్ హాలిడేస్ కావాలని చెప్పాను రా. అరే మామ నాకు మొత్తం అర్థమైపోయింది, ఈ వీకెండ్ మొత్తం తాగేద్దాం. అరే ఫస్ట్ నువ్వు ఇన్ని నుంచి దుబ్బేరా ఫస్ట్. అరే లవ్లో హాలిడేస్ ఏట్రా? చీప్ లిక్కర్ ఏమైనా తాగావా? డబ్బులు అడిగితే నేను కొట్టేట్టాను కదరా మరి. అరే నువ్వే నాకు స్కానర్ పెడతావు, మళ్ళీ ఆయనకి డబ్బులు నువ్వు కొడతావారా? మామ నాకు ఇంకేం అర్థం కావట్లేదురా. వందన కాసేపట్లో వచ్చేస్తుంది, ఏం చేయాలో తెలియట్లేదు. వచ్చేటప్పుడు కేసు బీరు పెట్టమని తాగుదాం. ఈ నుంచి దొబ్బేమని చెప్పినా కదరా నీకు. రే లవ్లో హాలిడేస్ ఏందిరా? పిచ్చిగానే ఏమైనా పట్టిందా? ఇంత దరిద్రమైన ఆలోచన నీకెలా వచ్చిందిరా? అరే మామ అసలు ఏం జరిగిందో చెప్పు, వింటూ తాగుదాం. వచ్చావా? వస్తున్నా నాకు. ఓయ్ రా. అరే మామ తనతో మొదట్లో తిరిగే రోజులే భలే ఉండేవరా. కానీ ఇప్పుడు ఏడుపు తప్ప వేరేదేం లేదు. ఇప్పుడు నా జీవితం అనే కాదురా, ప్రతి మగవాడి బ్రతుకు ఇంతే. నాకు అర్థం కాదు, మగవాడు ఏడిస్తే చేతకానివాడు అంటారు. ఏ శ్రీరాముడు అంతటి వాడు కన్నీరు పెట్టలేదా? అంత మాత్రాన్ని యుగపురుషుడు కాకుండా పోయాడా? దేవుడిగా దండం పెట్టడం ఆపేశామా? లేదు కదా. మోహిత్ ఇది చూడు, స్క్విడ్ గేమ్ రిలీజ్ అయింది తెలుసా? సీజన్ 3 చాలా బాగుందంట, మా ఫ్రెండ్ చెప్పింది. ఇవాళ నైట్ కూర్చొని మనం బెంచ్ వాచ్ చేద్దాం సరేనా? అండ్ ఇంకొకటి తెలుసా, మా ఫ్రెండ్ చెప్పింది లాస్ట్ కి వాడు చచ్చిపోతాడంట. మెయిన్ హీరో ఉన్నాడు కదా, అండ్ ఒక పాప మీద మొత్తం. సార్ ప్లీజ్ సార్, నేను చెప్పేది వినండి. అలా వర్కౌట్ అవ్వదు సార్. అరే సార్ నేను ఆల్రెడీ ట్రై చేశాను సార్. మోహిత్ ఎన్నిసార్లు ఫోన్ చేయాలి? నీ ఫోన్ కనెక్ట్ అవ్వట్లేదు ఎందుకు? ఆఫీస్ కాల్లో ఉన్నాను. ఆహా అయినా నువ్వు అంటుంటావు కదా మీ టీం లీడ్ గారు పెద్ద వేస్ట్ అనేసి. ఊరికే బుర్ర తింటాడు. ఈజీగా ఏదో ఒక సొల్లు చెప్పేసి తప్పించుకొని వచ్చేస్తా అంటావు కదా ఎప్పుడు. ఇప్పుడేమైంది? సార్ మళ్ళీ కాల్ చేస్తాను. చూసిన చాలు, పద బయటికి పోదాం. ఏంటి బయటికి వెళ్ళేది? నాకు ఆఫీస్ కాల్ ఉంది. ఏ సోది కాల్ ఓవర్ చేయకు. ఎట్లనో నీకు వర్క్ ఫ్రమ్ హోమే కదా, మూసుకొన్నాడు. సరే. అరే మామా. అరే రే చెప్పరా. అరే క్రికెట్కి పోదాం, రెడీగా ఉండు. అవునా? ఇప్పుడే షూ వేసుకొని వస్తా. వందనా చెప్పే. హలో మోహిత్, మనం బయటికి పోదాం, రెడీగా ఉండు. అది కదా నేను క్రికెట్. బాయ్. కాల్ కలట్లేదంటే. The number you have called is currently not reachable. సిగ్నల్ ఒకటి. The number you have called is currently not reachable. నీకే కాల్ చేస్తున్నా, కనెక్ట్ అవ్వట్లే. బబ్లుతో క్రికెట్ మ్యాచ్కి వెళ్తున్నా, ఆడి చాలా రోజులు అయింది. నాకు అర్థం కాదు, ఎప్పుడు నేను బయటికి పోదామన్నప్పుడే నీకు అవన్నీ గుర్తొస్తాయా?
అసలు నన్ను పట్టించుకోవడమే మానేసిన మోహిత్. అరే వచ్చేది ఒక వీక్ ఆఫ్, ఆ రోజే నువ్వు షాపింగ్ అది ఇది అంటే ఎలా చెప్పు? ఏం కూడా కొంచెం రిలాక్స్ అవ్వాలి కదా. హో రిలాక్స్ అవుతావా? అవ్వైతే బాగా. ఈ అమ్మాయిలు ఎందుకు ఇంత వైలెంట్గా ఉన్నారు? అందంగా కూడా ఉంటారు. పద. తలుపు తీయట్లేదేంటి? ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? లిఫ్ట్ చేయట్లేదు. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? సరే, ఎక్కడున్నావు? నేను మీ ఫ్లాట్కి వచ్చాను. అది కదా నేను చెప్పేది. అరే ఏం జరిగింది చక్కగా చెప్పురా, భయం వేస్తుంది. వందన గురించి ఈరోజు ఏదో ఒకటి తేల్చేద్దాం అనుకుంటున్నాను రా. తాగుదాం మావా. హలో హలో, ఏమైంది ఇప్పుడు ఫోన్ చేసినావు? మనం రెగ్యులర్గా కలిసి ప్లేస్ దగ్గరికి రా, ఆ? ఏదో మాట్లాడాలి. సరే పెట్టి నేను వస్తున్నా. రావే, నీకుంటుంది నీకు ఈరోజు. రా రా, నువ్వు చెప్తా నీకు. ఆహా వచ్చావమ్మా, నువ్వు ఇంకా రాలేదేంటా అనుకున్నాను, వచ్చేసావు. ఏమైంది? ఏమైనా ప్రాబ్లమా? అవును. ఎవరు? నీ ఫ్రెండ్సేనా? కాదు, నీతో. పిచ్చి గిట్లా లేచిందా? నాతో ఏయ్. ప్రాబ్లమే. అబ్బా, ఏం తెలియని పత్తి గింజ మరి. శాడిస్ట్వే నువ్వు. మోహిత్ మోయ్, నువ్వు నోర్మయ్. ఈరోజు నేను మాట్లాడతా, నువ్వు విను. అన్యం పుణ్యం తెలియని పసిపిల్లోని ఎన్నెన్ని మాట్లాడినావే. ఈరోజు వర్క్ ఉందే అంటే ఏమనేదానివే? వర్క్ ఫ్రమ్ హోమే కదా, ఏం పర్లేదు బయటికి రానా? వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే బయటపడి తిరగొచ్చని ఎవడని చెప్పాడా? ఏ ఏంది బే, వచ్చినప్పటి నుంచి చూస్తున్నావు ఒర్లుతున్నావు, గుంజి కొట్టిందనుకో. అలా కాదు వందన, నేను చెప్పేది ఏంటంటే, ఏంది నువ్వు చెప్పేది నేను నిన్నటిది? మన లవ్లో హాలిడేస్ కావాలి వందన. అదే ఒక వీక్ ఆఫ్ ఇచ్చినట్టు, గట్టిగా మాట్లాడితే గవర్నమెంట్ ఆఫీస్లో ఇచ్చినట్టు పబ్లిక్ హాలిడేస్ కూడా కావాలి వందన. ప్లీజ్. నేనేమన్నా కార్పొరేట్ కంపెనీ నడుపుతున్నానా? వీక్ ఆఫ్ హాలిడేస్ అంటున్నావు? అది కాదు వందన. ఏమ్రా ఊగుతున్నావు? గబ్బు నా కొడుక, ఆ చెత్తెదలతో తిరిగి చెత్త నా కొడుకులా తయారవుతున్నావు. చెత్తెదవా వేస్ట్ గా. ఫస్ట్ నిన్ను కాదురా వాళ్ళని అన్నాలి. ఎవరో ఆంటీని తగులుకున్నట్టున్నావు, అందుకే వీక్ ఆఫ్ హాలిడేస్ అంటూ కథలు పడుతున్నావు కదా. వేరే ఆంటీని సెట్ చేసుకున్నావు కదా. చెప్పు, నిన్నే నన్ను మోసం చేద్దాం అనుకుంటున్నావు? అరే చెప్పు బే. నాకొద్దు. లవ్లో హాలిడేస్ ఏంట్రా, అది కూడా వరంగల్ వందనాతో. అరే మార్నింగ్ ఏరా ఇడికి రెంట్ కట్టింది, మళ్ళీ ఇప్పుడు ఎందుకు వచ్చిండు? వాడు కుక్కల మందు వాసన చూసి వచ్చింటారా. ఉండు నేను వెళ్ళి చూసా. ఇక్కడ మాకే ఈడొకడు. రేయ్, హాయ్ అన్నా. అరే నాకు ఎవరిని చూసిన వందనాలాగే అనిపిస్తుందిరా. హాయ్, మోహిత్ ని చూసిరా? వాడు ఫోనే లేపట్లేడండి, ఎక్కడికి వెళ్ళాడు? అండ్ నిన్న నేను యాక్చువల్లీ మోహిత్ మీద కోపంతో వచ్చిన బ్రో, మీరెందుకు అట్లా అయిపోయినారు? బట్ ఎనీవేస్ సారీ, నేను చాలా ఫ్రెండ్లీ. ఫీల్ ఫ్రీ. ఓకే బాయ్. అమ్మో సేఫ్ రా.
అరే ఇందాక సీన్ తోటే నాకు పిచ్చెక్కిపోయింది. ఈ రోజు కానీ నా బీర్ మీద ఎవడైనా చేయేస్తే నరికేస్తానట్టు చెప్తున్నా. ఎలా రే ఏం మామా తాగుదామా? సరుకు తెచ్చాను. ఏమైందిరా? ఓ బ్రదర్సా? హాయ్ బ్రదర్స్, రండి. అరే వెళ్ళిపోదాం బార్రా. రే చెప్పరా. అరే ఇంట్లో వందన ఏం చేస్తుందిరా? అరే నిన్న జరిగిన దానికి సెలవు అడిగితే ఏకంగా బట్టలు పట్టుకొని వచ్చిందిరా. అరే మరి మందు సిట్టింగ్ రా. రే ఈ టైంలో రేయ్ వస్తున్నా. అరే రే